హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయర్ ట్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు కొన్ని కుర్తీస్ చూపించబోతున్నానండి. సో అన్ని కూడా ఏంటంటే నేను మింత్రాలో తీసుకున్న కుర్తీస్ అనమాట. చాలా బాగున్నాయి. సో మీకు కూడా యూజ్ అవుతాయి అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. అన్ని కూడా ఫ్యాబ్రిక్ వైజ్గా చూస్తే కలర్ వైజ్గా సేమ్ నేను ఏదైతే చూసానో అవి మాత్రమే వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి. సో ఒకసారి ఆ కుర్తీస్ ఏంటో చూద్దాం అనమాట. సో ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ ఏలైన్ కుర్తీ అనమాట. సో చాలా బాగుంది. సో ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అనమాట. సో ఇది మొత్తం కుర్తీ వచ్చేసి మనకి ఏలైన్ కుర్తీ అనమాట. సో మనకి ఒక పార్ట్ వచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చాడు అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి వీనెక్ ఇచ్చాడు అనమాట. సో కాటన్ బ్లెండెడ్ కుర్తీ అండి. సో ఇది చిన్నగా సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వీనెక్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ బ్లెండెడ్ అనమాట. అండ్ మీకు ఇది బ్రాండ్ వచ్చేసి అనోక్ అండి. సో నేను ఎక్కువగా అనోక్ బ్రాండ్ మాత్రమే తీసుకుంటా అనమాట. చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నాను. సో నాకు స్మాల్ అయితే సరిపోతుంది, బట్ ఏంటంటే నేను మీడియం తీసుకున్నాను అనమాట. అండ్ మీకు ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చాడనమాట, యోక్ పార్ట్ మొత్తము. అండ్ కింద సైడ్ కూడా మీకు ఇలాగే బటన్స్ ఇచ్చాడు. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి నాకు కొంచెం లూజ్ అయిపోయింది, బట్ ఏంటంటే నేను ఆల్టరేషన్ చేసుకోవచ్చు అనేసి సో ఈ సైజ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు 404 రూపీస్ వచ్చిందండి. ఆ ప్రైస్ మాత్రమే వచ్చింది. నేను సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు పైన డిజైన్ కూడా ఏంటంటే ఇలా ఎంబోస్ డిజైన్ అనేసి వచ్చిందనమాట. సో స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఫ్రంట్ ఇలా ఇచ్చాడు. స్లీవ్స్ కూడా మనకి ఇలా బటన్ అనేది ఇచ్చాడనమాట. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ కుర్తీ చూద్దాం. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఎల్లో కుర్తీ అనమాట. సో ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తీ అండి. ఇది కూడా చాలా బాగుంది కుర్తీ వచ్చేసి. సో కుర్తీ మొత్తం మనకి ఎల్లో కలర్ ఉంటుంది అండ్ మనకి ఇలా జిగ్జాగ్ డిజైన్ ఇచ్చాడు అనమాట. సో యోక్ పార్ట్ లో ఏంటంటే మనకి ఇలా థ్రెడ్స్ ఇచ్చాడు ఫ్రంట్ లో నెక్ కి. చాలా బాగుంది. ఇది వచ్చేసి ససఫ్రా బ్రాండ్ అనమాట. సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ గా బెల్ స్లీవ్స్ అనేది ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది. స్టైలిష్ గా ఉంటుంది. మెటీరియల్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు దీంట్లో కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాడు అనమాట. సో చాలా బాగుంది. సో ఇదైతే నాకు 380 399 ఆ ప్రైస్ కి మాత్రమే వచ్చింది అనమాట. సో కుర్తీ అయితే మొత్తం ఇలాగే ఉంటుంది. చిన్న చిన్న పిల్స్ తోటి ఉంటుంది అనమాట. చాలా బాగుంది కుర్తీ అయితే. సో ఇది వచ్చేసి ఇదండి. సో నేను మీకు సైడ్ లో వీటి ప్రైజెస్ అన్ని ఇంక్లూడ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కుర్తీ అయితే. సో మీకు లైనింగ్ కూడా ఇచ్చాడు అనమాట. సో లైనింగ్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది కుర్తీ అయితే. ఇది వచ్చేసి కాటన్ కుర్తీ. ఇది కూడా చాలా బాగుంది. మెటీరియల్ కాటన్ చాలా థిక్ ఉంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి కాటన్ కుర్తీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బాందిని అండి. చాలా బాగుంది ఈ కుర్తీ కూడా. అంటే నార్మల్ గా డిఫరెంట్. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట. సో ప్యారెట్ గ్రీన్ అండ్ మనకి బాందిని కలర్ అనేది బాందిని ప్రింట్ అనేది ఈ ప్రింట్ గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ తోటి అండ్ వైట్ కలర్ తోటి ఇచ్చాడు. చాలా బాగుంది ఇది కూడా. అండ్ మీకు యోక్ పాట్ వచ్చేసి ఇది బ్రాండ్ వచ్చేసి సంగారియా బ్రాండ్ అనమాట. సో దీనికి యాక్చువల్ ప్రైస్ అయితే 1799 ఉంది, బట్ నాకు సేల్లో ఇది చాలా తక్కువకే వచ్చింది. నాకు ప్రైస్ అయితే అంత గుర్తులేదు. సో నేను మీకు సైడ్ లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఫ్రంట్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇచ్చాడు. మనకి పైన యోక్ పార్ట్ లో కూడా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఇలా డిజైన్ ఇచ్చాడు అనమాట. మిడిల్ లో చమ్కీస్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. సో యోక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇలా అనమాట. కుర్తీ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఏలైన్ కుర్తీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెటీరియల్ కూడా ఇది కాటన్ మెటీరియల్. నార్మల్ గా థిక్ గానే ఉంది. ట్రాన్స్పరెంట్ ఏం లేదు. చాలా బాగుంది. సో ఇది నేను సైజ్ వచ్చేసి స్మాల్ తీసుకున్నాను. స్మాల్ కూడా నాకు కొంచెం లూజ్ గానే ఉంది, బట్ ఆల్టరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏంటంటే ఒక్కొక్క బ్రాండ్ మనకి ఒక్కొక్క సైజ్ చార్ట్ లో ఉంటుంది. సో మీరు సైజ్ చార్ట్ చూసుకొని తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మీకు ఎలా అంటే ఏ సైజ్ అయితే వస్తుంది అనేసి మీకు
తెలుస్తుంది అనమాట. సో అన్ని బ్రాండ్స్ ఒకే ఎలా ఉండవు, సైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీకు అక్కడ సైజ్ చార్ట్ అనేది ఉంటుంది, దాన్ని చూసి మాత్రమే మీరు తీసుకోవాలి మీకు ఏ సైజ్ అయితే వస్తుంది అనేసి. సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట. సో అన్ని కూడా నేను ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి చూద్దాం. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మీకు స్టార్టింగ్ లో ఒకటి బేబీ పింక్ కలర్ కుర్తీ చూపించాను కదా, సో అది సేమ్ అదే, బట్ ఏంటంటే కలర్ డిఫరెంట్ అనమాట. సో నేను అంటే రెండెందుకు తీసుకున్నానంటే నాకు ఫ్యాబ్రిక్ నచ్చింది, ప్రైస్ నచ్చింది. సో 400లో మనకి ఇంత మంచి కుర్తీ, ఇంత స్టైలిష్ కుర్తీ బయట ఎక్కడ దొరకదు కదా. సో నేను అందుకే రెండు తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా ఏంటంటే నేను మీడియం సైజ్ తీసుకున్నాను. యాక్చువల్గా నా సైజ్ అయితే స్మాల్, బట్ ఏంటంటే నేను మీడియం తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ మనం చూసింది వచ్చేసి పింక్ కలర్ అనమాట, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. సో చూసారు కదా, నేను ఈ కుర్తీ కూడా వేసుకొని చూపిస్తాను సో దట్ మీకు ఎలా ఉంటుంది అనేసి తెలుస్తుంది కదా. సో ఇది కూడా నాకు లూజ్ అయిపోయింది, నేను ఆల్టరేషన్ చేసుకున్నా అనేసి మీడియం తీసుకున్నాను. సో ఎందుకంటే ఇది కాటన్ బ్లెండెడ్ కదా, కొద్దిగా సింక్ అవుతుంది అనమాట మనం వాష్ చేసిన తర్వాత. సో అందుకని నేను కొంచెం ఒక సైజ్ ఎక్కువ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్. సో ఇది కూడా చాలా బాగుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఎలా ఉంటాయి అనేసి మీకు చిన్న చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేసి చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.